Sai Pallavi did their best and Shaurya was so crazy. Music ఏమీ లేదు, but background music was so good. Yeah, cool. అంతా బాగుంది. చిన్న పాప చాలా బాగా చేసింది అసలు. మెయిన్ స్టోరీ if you watch it will be good. మెయిన్ స్టోరీ చెప్తే బాగుంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ అబోర్షన్ అండ్ సంథింగ్. టీనేజర్స్కి చాలా బాగుంటుంది మూవీ అన్నమాట. సారీ, బోరింగ్ అనిపించలేదు. ఇఫ్ యూ వాచ్ ఇట్ ఇన్ గుడ్ సెన్స్, అంటే నీకు హారర్ మూవీ అని వెళ్తే బాగుండదు. ఇఫ్ యూ వాచ్ ఇట్ ఇన్ మెసేజ్ ఓరియంటెడ్ టైప్, ఇట్స్ క్రేజీ. ప్రియదర్శి ఎక్స్ట్రాడినరీ, సూపర్ టెక్నికల్ ఫిల్మ్, ఫెంటాస్టిక్, BGM is awesome, మంచి మూవీ, నాగశౌర్య, సాయి పల్లవి, అండ్ దెన్ ఎక్సలెంట్ డైరెక్షన్, ALVJ, సూపర్ సినిమాటోగ్రఫీ, అసలు BGM అసలు ఫెంటాస్టిక్, అందరూ చూడాలి, ఎక్సలెంట్ మూవీ, నైస్ మూవీ. ఎమోషనల్ చాలా, అంటే ఇప్పుడు జరుగుతున్న ఎబోషన్ మీద జరుగుతున్న దాని మీద ఒక మంచి మెసేజ్ అనమాట. సో సూపర్, అంటే థ్రిల్లర్ మెసేజ్, హారర్ మూవీ. అండ్ ఆల్సో దీనికి ఇంకో ప్లస్ ఏంటంటే మన ప్రియదర్శి గారు పోలీస్ కింద ఆ కామెడీ, కొంచెం లైట్ హ్యూమర్, బట్ ఆయన ఎమోషనల్ అన్నీ అంటే చాలా చిన్న మూవీ, జస్ట్ చాలా సింపుల్ మూవీ, కానీ చాలా బాగుంది. థ్రిల్లర్ వైజ్ మాత్రం చాలా బాగా తీసుకోవచ్చు మెసేజ్, థ్రిల్లర్. మన విజయ్ గారు మనకి నాన్న సినిమా ఎంత ఎంత ఎమోషనల్గా టచ్ చేస్తారో అంత ఎమోషనల్గా ఇది ఒక అమ్మకి కూతురికి ఉన్న చిన్న రిలేషన్, దాన్ని థ్రిల్లర్ మోడ్లో తీసుకెళ్ళడం చాలా బాగుంది. Kanam is excellent movie, and this is the first show I have watched is because people should avoid abortions, whatever the age should be, despite of. Let the life come out. So as being eye geneticists as a profession, so you should not get aborted any child, whether it is a boy or a girl. Logically it proves that the life eppudu ee rakanga ee vidhanga tiyalemu, so it should go on. నీట్గా ఉంది, సాంగ్స్ ఏమీ లేకపోయినా కూడా పబ్లిక్ ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది. సాయి పల్లవి చాలా బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది. మరి పాప యాక్టింగ్ ఎలా ఉందండి? పాప యాక్షన్ కూడా చాలా బాగుంది. మొత్తం మీద టోటల్గా సినిమా చాలా బాగుంది, అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. నీట్గా ఉంది, పిచ్చి పిచ్చి సీన్ లేకుండా. మెసేజ్ రీచ్ అవ్వాలండి ప్రతి వాళ్ళకి. ఎవ్రీ ఫీమేల్ షుడ్ బీ, ఐ మీన్ టచ్ అవ్వాలి వాళ్ళందరికీ. ఎవ్రీ డాక్టర్, ఎవ్రీబడి, ఎవరు చూసినా కూడా ఒక మెసేజ్ అయితే ఉంది సొసైటీకి. అబార్షన్స్ అవి తగ్గించుకోవాలి అన్న దాని మీద బాగుందండి. చిన్న పాప యాక్షన్ కూడా చాలా బాగుంది. సర్టన్లీ ఇట్స్ అ వెరీ క్లీన్ ఫిల్మ్, అందరూ కూడా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా. చాలా ఈజీగా అర్థం అవుతుంది. అంటే యూత్ చేసే తప్పులు ఉంటాయి కదా, యూత్ ప్రేమ ముసుగులో ఏం చేస్తారు, ఆ తప్పుల వల్ల ఏం జరుగుతుంది అనేది అండర్ కరెంట్గా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అది కరెక్ట్గా రీచ్. సాయి పల్లవి గారు అలాగే తెలిసాడు న్యాచురల్ పాపతో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా కుదిరినట్టున్నారు. బ్రిలియంట్. మీరు ఎక్స్పెక్ట్ చూడలేరు ఆ పాప ఎంత బాగా యాక్ట్ చేస్తాను. తమిళ డబ్బింగ్ డబ్ కాదండి, మీకు ఎక్కడ ఈ సినిమా చూడండి, మీకు ఎక్కడ ఒక తమిళ బోర్డు కనిపించి తమిళ లిప్ కనిపించదు మీకు. ఇట్స్ బైలింగ్వల్ ఫిల్మ్, బ్రిలియంట్ ఫిల్మ్, చూడొచ్చు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.